సార్ స్మెల్ పర్లేదు అట్లేం లేదు. ఒక రోజులో 20-25-30 మేనేజర్ లేడా? లేదు, అసలు రావట్లేదు. ఆ డస్ట్బిన్ లో ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంతగానో వేస్టేజ్, జనాలు తినకుండా పాడేసి. ఇన్నరా పొద్దటి నుంచి పోగబడ్డ తిండాటిది. చాలా మంది తినలేక పారేసుడు తప్పక పక్కనున్న డస్ట్బిన్ లేచిన తిండాటిది. రంగు లేదు, రుచి లేదు, సువాసన చూద్దామంటే లేదట. ముందే పైసలు కట్టి టోకన్ తీసుకుంటారు కాబట్టి డబ్బులు రాక ఇటు గబ్బు తిండి తినలేక గింత తిండి తినకుండానే వారేసిండ్రట. గట్టిగా అడుగుదామంటే ఈ షాప్ సామాన్యులది కాదాయే, దాంట్లో పనిచేసేటోళ్ళు మాకేం తెలియదు సారు అనేటోళ్ళాయే. అందుకే మారు మాట్లాడకుండా పనికిరాని తిండిని వారేసిండ్రు. ఈ ముచ్చట కోబాబన్ మీద కొట్లాటకు దిగిన వాళ్ళకి తెలిస్తే తొందరగా అక్కడికి పోన్రమ్మా, పోన్రి. కూకట్పల్లి అశోక్ వనంలో ఉన్న కేఎఫ్సి సెంటర్కు మైకులు కెమెరాలు పట్టుకొని వేసుకొని పోన్రి. ఇక్కడికి పోయి తిండిని తినేది మన హిందువులే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కేఎఫ్సీని మూయించే పని చేయుండ్రి. గట్టిగా మాట్లాడి గద్దించుండ్రి. చెడిపోయిన తిండి తింటే కడుపులో తిప్పుతుంది అని చెప్పుండ్రి. కేఎఫ్సీ మీద సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి. అట్లనే లోపల వంటలు చేసేటోళ్ళు ఎవరన్నా ఏరే మతం వాళ్ళు ఉంటే చూసి దొరకబట్టి రచ్చ చేయిపోండ్రమ్మా. కులిపోయిన చికెన్ వండి కస్టమర్లకు పెడుతున్నారు, ఇది ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాయని చెప్పుండ్రి. పోరా అక్కడికి. అవునులే, సామాన్యులకు ఒక తీరు న్యాయము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇంకో తీరు న్యాయం కదా. సరే, ఎవరు పోయినా పోకున్నా సర్కార్ ఆఫీసర్లు గిసొంటి కల్తీ తిండి పెట్టే కంపెనీలమే చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఎసొంటోడు నడిపినా సర్కారుకు ఎంత ఆమ్దాన్ వచ్చినా గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. లేకుంటే మన జనాల పానాలే గాల్లో కలుస్తాయి. సార్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, జర గిసొంటి వాటి దిక్కు చూడుండ్రి సార్లు. రాజమండ్రిలో విషం పాలు తాగి జనం చచ్చిపోయినాక అధికారులు నిద్రలేసినట్టు కాకుండా జర ముందే మేల్కొండ్రి సారు అని అడుగుతున్నారు పట్నం పబ్లిక్.